శ్రీ గురుభ్యో నమః. శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనం లలితా సహస్రనామ స్తోత్ర నామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా, శ్రీమాత్రే నమః. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూసి ఉంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. దయచేసి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం మాత్రం చేయండి. శ్రీమాత్రే నమః. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. శ్రీమాత్రే నమః. 940 నామము పరమోద, 4 అక్షరముల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు పరమోదాయ నమః అని చెప్పాలి. పర ప్లస్ ఆమోద, పరమానంద స్వరూపిణి. ఇంద్రియాలు మనసు బట్టేదాకా ఉండేది మోదం, సంతోషం. ఆ పైన కూడా ఉండేది ఆమోదం. సాధారణంగా అందరూ కొద్దో గొప్ప మంచి జరిగినప్పుడు, మంచిని చూస్తున్నప్పుడు సంతోషిస్తారు. ప్రపంచంలో మొత్తం సంతోషం ఎంత ఉంటుందో దాంట్లోంచి కొంత అప్పు తెచ్చుకున్నట్లు ఉంటుంది. ఇలా మనం పొందే సంతోషం అంటే మొత్తం సంతోషాన్ని మనలో ఎవరు ఒక్కసారిగా పొందలేరు. వేరువేరు చోట్ల వారందరూ వేరువేరు కాలాల్లో పొందే సంతోషాలన్నిటినీ కలుపుకున్న ఈ మొత్తం సంతోషానికి చాలదేమో. కానీ అమ్మవారు పొందే సంతోషం ఎంతటిది అంటే ప్రపంచంలో మొత్తం సంతోషం ఎంత ఉంటే అంతటిది. అంతటి సంతోషాన్ని పొందగల అమ్మవారి నామము పరమోద. అసలు ఆ పరమోద స్వరూపమే అమ్మవారు. ఆమోదం అంటే సంతోషమనే కాక పరిమళం అనే అర్థం కూడా ఉంది. పరిసరాలలో ఉన్నటువంటి గాలితో కొని రాబడేదే ఈ పరిమళం. ప్రపంచంలో ఉండే పరిమళమంతా అమ్మవారి సాన్నిధ్యంలో వ్యక్తమై ఉంటుంది. ఆ పరమోద నామం సూచిస్తుంది. పువ్వులో తేనె ఉన్నట్లు మన ప్రజ్ఞలో ఈ పరమోదం ఉంటుంది. ఈ తేనె బొట్టు వల్ల తోడిమకు పువ్వుకు పట్టు ఉంటుంది. జీవుడికి మరో జన్మ కూడా తప్పనిసరి అయితే వ్యాధి జర మృత్యువులు ఈ పట్టును తెంపేస్తాయి. అలా కాక సంస్కారం కనుక భక్తిపరంగా ఉంటే ఈ రకమైన పరమోదంలో గట్టి పట్టు ఉంటుంది. ప్రహ్లాదునికి ఈ పరమోద స్థితి భక్తి వలనే దక్కింది. అందుకే పరమాత్మ అయిన శ్రీహరితో తన సంబంధం తెగ లేదు. నేను బ్రతకడం మెందుకని ఎవరైనా వాదిస్తే నా చావు గురించిన చర్చ మీకెందుకు అనే దాని అర్థం. పుష్పంలో తేనెబొట్టు లాగానే మనలో అంశగాను ఉన్న పరమోదం అనే బ్రతుకుపై తీపి అలా అట్టే పెడుతుంది. తనంతట తాను ఈదుకుంటూ ఒడ్డుకు వచ్చి ప్రమాదం నుంచి బయటపడి నన్ను ఎందుకు బ్రతికించావు భగవంతుడా అంటాడు. నిజానికి తానే కదా బ్రతకాలని ఈదుకుంటూ బయటకు వచ్చింది. ఇది కూడా పుష్పంలోని తేనెబొట్టు లాంటి మనలోని పరమోదం అంశం తాలూకు ఆశ. స్త్రీలకు ఈ ఆశ మగవారి కంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఒకటి ఇంద్రియాల యొక్క మనసు యొక్క పరిధులు దాటిన ఆనంద రూపం. 2 ప్రపంచంలోని మొత్తం ఆనందం యొక్క రూపం. 3 ప్రపంచంలోని మొత్తం పరిమళం యొక్క స్వరూపం. 4 ప్రతి జీవి పుష్పంలోని తేనెబొట్టుల బ్రతుకుపై ఆశను తీపిని కలగజేసే ఆనందరూపిణి అని ఈ నామానికి అర్థాలు చెప్పవచ్చును. శ్రీమాత్రే నమః. 941 నామము మనోమాయి, 4 అక్షరముల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు మనోమాయాయ నమః అని చెప్పాలి. మనోమాయి మనసు స్థానంగా గలది. మననం చేయగలిగేది మనలో మనసే. దేని గురించి ఆలోచన వస్తే అది మనసును నింపుతుంది. పరమాణువు నుండి బ్రహ్మాండం దాకా ఇమడగల కళ్ళను కలిగినది మాత్రమే కాదు, అమ్మవారు పరమాణువులోను బ్రహ్మాండంలోనూ కూడా ఇమడగల అష్టసిద్ధులు గలది కూడా. అటు సూక్ష్మమైన ఆకాశతత్వానికి ఇటు స్థూలమైన పదార్థతత్వానికి మధ్య ఉండే ద్వారం లాంటిది మనసు. అందుకని అమ్మవారు సూక్ష్మస్థితిలో ఉన్న స్థూలమైన రూపంలో ఉన్న కూడా మనసు నింపుకోగలదు. కాబట్టి అమ్మవారు మనోమాయి. శుద్ధ బ్రాహ్మణులకు మనసు స్థానం అని చెబుతారు. కాబట్టి అమ్మవారు మనోమాయి అని కూడా చెప్పవచ్చును. మన మనసు ఏ ఆకారం కోరుకుంటుందో ఆ ఆకారంలోనే ఆ రూపంలోనే వ్యక్తం కాగల అమ్మవారు పొందే రూపం మన మనసును బట్టే ఉంటుంది. కాబట్టి అమ్మవారు మనోమాయి. సూక్ష్మము, స్థూలము, అతి స్వల్పము, అత్యధికము మొదలగు జంటల్లోని రెంటిని తన యందు ఇముడ్చుకోగల లేదా అనుసంధానం చేయగల మనసును స్థానంగా గలది లేదా స్వరూపంగా గలది అని ఈ నామానికి అర్థము. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో కనుక మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ.